నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఖాదీ సంత గ్లోబల్ గా ఎదగాలి, సీఎం చంద్రబాబు. ప్రపంచ ఆర్థిక స్థిరీకరణ శక్తిగా భారత్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భారత న్యాయ వ్యవస్థను నడిపించేది న్యాయపాలనే, బుల్డోజర్ పాలన కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్. ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్నాయని, ఆర్థిక ఆంక్షలు, టారిఫ్లు ప్రపంచ సరఫరా వ్యవస్థలను మార్చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ తరుణంలోనూ భారత 8% వృద్ధి రేటును ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలో కౌటిల్య ఆర్థిక సమావేశం 2025ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి సీతారామన్ మాట్లాడారు. వాణిజ్యం, ఇంధన భద్రతా పరంగా ప్రపంచం ఎంతో అసమతుల్యతను చూస్తోందని, నిర్మాణాత్మక పరివర్తనం దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. భారత న్యాయ వ్యవస్థను నడిపించేది న్యాయపాలనే తప్ప బుల్డోజర్ న్యాయం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. న్యాయస్థానం వెలువరించే తీర్పుతోనే ఈ విషయం అర్థమవుతోందన్నారు. ప్రభుత్వమే జడ్జి, లాయర్, అధికారి బాధ్యతలను ఏకకాలంలో నిర్వర్తించలేదన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన 75 ఏళ్లలో చట్టపాలన పరిణితి చెందుతూ వస్తోందన్నారు. చట్టపాలన కేవలం నిబంధనావళి మాత్రమే కాదు, నైతిక చట్టం. ఇది విభిన్న, సంక్లిష్టమైన సమాజంలో సమానత్వాన్ని నిలబెట్టడానికి, వ్యక్తి గౌరవాన్ని కాపాడటానికి, పాలనను మార్గనిర్దేశం చేయడానికి రూపొందించిన నైతిక చట్టమని ఆయన అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలను ఫిబ్రవరి 23 నుంచి నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ నారాయణ్ భరత్ గుప్తా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల రోజుల పాటు జరిగే ఈ పరీక్షలు మార్చి 24 తారీఖున ముగుస్తాయని పేర్కొన్నారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయని తెలిపారు. ఫిబ్రవరి 1 ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు. దీంతో పాటు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జనవరి 21వ తారీఖున, పర్యావరణ పరీక్ష జనవరి 23 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్నామన్నారు. స్వదేశీ ఉత్పత్తుల కొనుగోలు లక్ష్యంతో మొదలైన ఖాదీ సంత రాబోయే రోజుల్లో గ్లోబల్ సంతగా ఎదగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్ లో గురువారం ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఖాదీ సంత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. రాట్నంపై నూలు వడికారు. అనంతరం మాట్లాడుతూ స్వదేశీ ఉత్పత్తుల పేరిట ఏర్పాటు చేసిన ఈ ఖాదీ సంత విజయం సాధిస్తోందని చెప్పారు. ఖాదీ సంత భారతీయ ఉత్పత్తులకు గ్లోబల్ సంతగా మారుతుందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట సంజీవని అని ఎమ్మెల్యే నల్లారి అన్నారు. పలు రకాల ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ దరఖాస్తు చేసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ సంజీవని లాంటిదని పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి సిఫార్సు మేరకు 25 మంది లబ్ధిదారులకు 27,56,000 రూపాయలు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనారోగ్య సమస్యల సమయంలో పేదవాడికి తక్షణ సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే నియోజకవర్గం పరిధిలో బాధిత కుటుంబాలకు 157 మందికి 2,33,000 రూపాయలు అందజేశామన్నారు. నియోజకవర్గంలోని పేద ప్రజలను ఆదుకోవడం, సంక్షేమ పథకాలు అందించడం, వారి సమస్యలు పరిష్కరించడం తమ లక్ష్యమని, బాధితులకు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎంత పెట్టింది అమ్మా? అట్లా ఇంటి మంది ముందుగా
సరేనని చెప్పి వదిలేదు. అని చెప్పి బాగా పంపించాలి రాత్రి ఎంత పెట్టిందప్పా? 3 అట్లాంటి వెడల్ ప్రాణం రామ్మా పట్టుకోండి. కర్నూలు జిల్లా పెద్దకడుమూరు మండల కేంద్రంలోని రేషన్ డీలర్ తూకాల్లో మోసాలకు పాల్పడుతూ ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ దుకాణాలలో అవినీతి అక్రమాలను అరికట్టేందుకు రేషన్ బియ్యం నాణ్యతతో అందజేయడంతో పాటు స్మార్ట్ కార్డు ద్వారా పలు రకాల సరుకులను అందిస్తోంది. అవినీతికి అలవాటు పడిన కొందరు రేషన్ డీలర్లు అధికారుల అండదండలతో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా వ్యవహరిస్తున్నారు. రేషన్ డీలర్ తూకం వేసేటప్పుడు 2.5 కేజీల ఇనుప డబ్బాను తూకంలో పెట్టి బియ్యం వేస్తూ ఉండటంతో 5 కేజీలకు 2 కేజీల వరకు బియ్యం తగ్గుతున్నాయి. దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. రేషన్ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రేషన్ డీలర్ మాత్రం పంచాయతీకి కళ్యాణ మండపం భవనాన్ని వినియోగిస్తూ పంచాయతీకి ₹1 కూడా చెల్లించకుండా దౌర్జన్యాలకి పాల్పడుతున్నాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రేషన్ డీలర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై పెద్దకడుమూరు తహసీల్దార్ వివరణ కోరగా సదరు డీలర్స్ పై విచారణ చేసి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఏం చెప్పా మీరు నిలబడే గంట అయినా నిలబడే ఎన్నూరికా అంటే ఎప్పుడు ఇట్లా సమస్య వస్తుందా? ఈ రోజు ఏంటన్నా ఇట్లా సమస్యలు వస్తుందా? రోజు ఆ డబ్బుతోనేనా మీకు వేసేది? ఆ డబ్బుతోనే వేస్తారు భీము. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం బంటుమిల్లి రైతు సేవా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పెడన శాసనసభ్యుడు కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. బంటుమిల్లి ఎండిఓ కార్యాలయం నందు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణ ద్వారా ప్రజలు రోజువారీ ఉపయోగించే అనేక వస్తువులపై 0% లేదా 5%తో ప్రతి కుటుంబానికి సుమారు ₹15,000 నెలకి ఆదా అవుతోందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే అనేక సంస్కరణలు తీసుకొస్తుందన్నారు. ఈ విషయంపై కూటమి నాయకులు అధికారులు ప్రజలకు తెలిసే విధంగా ప్రతి పంచాయతీలో జీఎస్టీ 2.0 పై వివరించాలని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జీఎస్టీ సంస్కరణలతోటి ఈ రోజున దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. మరి ఎప్పుడైతే ఈ సంస్కరణ గురించి మరి ప్రస్తావించారు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, మొట్టమొదటిగా మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దాన్ని ముందుగా ఆమోదించింది. ఎందుకంటే మన రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్న లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క జీఎస్టీ సంస్కరణని ముందుకు తీసుకెళ్ళడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే దీనివల్ల పూర్తి స్థాయిలో ప్రతి వస్తువు మీద కూడా జీఎస్టీ అనేది పూర్తి స్థాయిలో తగ్గడం జరిగింది. అనేక వస్తువులు స్కూల్కి సంబంధించిన పిల్లలు వాడుకుంటే వస్తువులు అయితే జీఎస్టీ 0%, అలాగే క్యాన్సర్కి సంబంధించిన మందులు ఏవైతే ఉంటాయో అవన్నిటి మీద 0% జీఎస్టీ తీసుకురావడం కానివ్వండి, మిల్క్ ప్రొడక్ట్స్ మీద అదేవిధంగా 0% జీఎస్టీ తీసుకురావడం కానివ్వండి, ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 0% జీఎస్టీ తీసుకురావడం కానివ్వండి, ఇలా అనేక వస్తువుల మీద ఈ రోజున పూర్తి స్థాయిలో కిందకి తీసుకురావటం, స్లాబ్ రేట్లు కూడా పూర్తి స్థాయిలో డౌన్ చేసి ప్రజలందరికీ కూడా మంచి కలిగే విధంగా, వారి యొక్క ఆదాయ వనరులు పెరిగే విధంగా, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లే విధంగా ఒక మంచి సంస్కరణని ఈరోజు తీసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానివ్వండి మరి మీరందరూ కూడా ఒక అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజున ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఈ రోజున బంటుమిల్లి మండలంలో కూడా తెలియజేయడం జరిగింది. పూర్తిగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ రంగంలో ఉన్నటువంటి పనిముట్లు ఉంటాయి, ట్రాక్టర్లు కానివ్వండి, వాటి టైర్లు కానివ్వండి, మోటార్ స్ప్రేయర్లు కానివ్వండి, లేదంటే డ్రోన్స్ కానివ్వండి, వీటన్నిటి మీద
పూర్తి స్థాయిలో ఏ విధంగా ఎంత పర్సంటేజ్ జిఎస్టీ తగ్గిందో, రైతులు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో అన్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రైతు సోదరులందరికీ కూడా తెలియజేయడం జరిగిందని చెప్పేసి, రైతులందరూ కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజున మరి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి జిఎస్టీని ఫస్ట్ మన రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆమోదించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రానికి జిఎస్టీ వల్ల నష్టం వచ్చినా కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా, అన్ని రంగాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మేలు కలుగుద్ది. జిఎస్టీ వల్ల నిత్యావసర సరుకులు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, ట్రాక్టర్ల ఇంప్లిమెంట్స్ కానివ్వండి, వ్యవసాయ పరికరాలు కానివ్వండి, అన్ని రకాలుగా టూత్ పేస్ట్ కానించి మనం వాడుకునే ట్యాబ్లెట్ వరకు కూడా అన్ని రకాల వాటి మీద కూడా, అన్ని రకాల వస్తువుల మీద ఒక సంవత్సరానికి 15 నుంచి 30 వేలు ఒక ఫ్యామిలీకి ఆర్థిక వనరులు కలిగే విధంగా, అందరికీ కూడా మేలు జరిగే విధంగా, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని రంగాల్లో కూడా అన్ని రకాలుగా కూడా జిఎస్టీ వల్ల మేలు కదే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం కూటమి ప్రభుత్వ నిర్ణయం. దీన్ని ఎవరో కూడా భారతదేశ చరిత్రలో ఎవరో చేయలేని విధంగా నరేంద్ర మోడీ గారు కానివ్వండి, మన నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ కూడా తీసుకున్న నిర్ణయానికి కూడా అందరూ కూడా హర్షించదగ్గ విషయం. ఇది అందరికీ ఉపయోగపడే విషయం అని తెలియజేసుకుంటున్నాం. ప్రజాగలం వినిపించేందుకు ప్రెస్ క్లబ్ కార్యాలయం ఎంతో అవసరమని డాక్యుమెంట్స్ అసోసియేషన్ నగర అధ్యక్షులు చందు తెలిపారు. ఆయన ప్రెస్ క్లబ్ కార్యాలయానికి వచ్చి 12 కుర్చీలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి ప్రెస్ క్లబ్ ఏర్పాటునకు కృషి చేసిన అధ్యక్షులు సత్యనారాయణ గుప్తను అభినందించారు. కర్నూలు నగరంలో ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, వివిధ వర్గాల వారు తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకునేందుకు వేదిక లేకపోవడం బాధాకరమైన విషయమన్నారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి వేదిక లేకపోవడం కొరతగా ఉందన్నారు. సంకల్పం మంచిది కావడంతో గుప్తా గారు ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. కర్నూలులో ప్రెస్ క్లబ్ లో సౌకర్యాలలో భాగంగా తన వంతు సహాయం అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ కార్యాలయానికి కావలసిన అన్ని సౌకర్యాలకు కల్పించేందుకు దాతలు ముందుకు రావడం, ముఖ్యంగా స్వచ్ఛందంగా రావడం అభినందనీయమన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా ఇబ్బందులు ఉన్నా ప్రెస్ క్లబ్ ను ఉన్నత స్థాయిలో ఏర్పాటు చేసే లక్ష్యం దీక్షగా ముందుకు వెళ్తామన్నారు. ఇందుకు ప్రభుత్వ, జిల్లా ఉన్నతాధికారులు సహకారం ఎంతో అవసరమన్నారు. ఈ సమావేశంలో సీనియర్ ఫోటోగ్రాఫర్ కరణ్, పాత్రికేయుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు. కొందరికి లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలలో లక్ష్య సాధనలో భాగంగా మన సత్యనారాయణ గుప్తా గారు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, చెప్పుకోవడానికి వేదిక అనేది లేదు. ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసి ప్రజల గొంతుకను ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఆలోచనతో ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేశారు. ఇందుకు సహాయంగా నేను వచ్చేసి ఒక 12 కుర్చీలు డొనేట్ చేశాను. మరి కొంతమంది సహాయం చేసి ఈ ప్రెస్ క్లబ్ను దిగుదలభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సత్యనారాయణ గుప్తాలకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా లక్ష్యం అనేది ఉంటుంది. లక్ష్యం ఉన్నా సహకరించే వాళ్ళు లేకపోతే ఇబ్బంది అవుతుంది. నిత్యము అవమానిస్తూ చేత కాదు, ఇంకో హీనంగా మాట్లాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అయితే అవతల వారికి అలా మాట్లాడుతున్న తరుణంలో ఎదుటివాడు కూడా మామూలే సమాజంలో ఇటువంటివి అని అనుకుని ఒక అడుగు ముందుకు వేసి ప్రెస్ క్లబ్ కర్నూలు ఏర్పాటు చేయడం జరిగింది. 5 దశాబ్దాలుగా కర్నూలులో ప్రెస్ క్లబ్ లేదు. మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, దామోదర సంజయ్ గారు లాంటి వాళ్ళు నీతివంతులు, వంతులైన నాయకులు ఈ జిల్లాలో ఉండి కర్నూలులో ఒక శాశ్వతమైన ప్రెస్ క్లబ్ లేకపోవడం అనేది చాలా బాధాకర విషయం. కాబట్టి నేను ఎన్నో యూనియన్లో ఉన్నప్పటికీ ఆ యూనియన్ చెప్పిన విధానాలకు ఉండాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు నేను అన్ని యూనియన్ నుంచి వర్క్ చేశాను, ఇప్పుడు బయటపడ్డాను. ఇప్పుడు ఏ యూనియన్ సంబంధం లేకుండా అన్ని యూనియన్లు కలుపుతూ ఒక ప్రెస్ క్లబ్ కర్నూలు ఏర్పాటు చేయడం జరిగింది. సోషల్ మీడియాలో చూసి
కర్నూలు ప్రెస్లో పెట్టారా? చాలా సంతోషం. మాకు సమస్యలు ఉన్నాయి, మా డాక్యుమెంటర్స్ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఇన్ని బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు చాలా మంది కూడా వస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. త్వరలో ఈ ప్రెస్ క్లబ్లో అన్ని హంగులతో కార్యాలయం ప్రారంభమవుతుంది. మాకు ముఖ్యంగా ఏంటంటే విద్యుత్ సౌకర్యం ఒకవైపు ఉండింది సమస్య, అది తీరిన తరుణంలో మళ్ళీ కూర్చోవడానికి కుర్చీలు లేవు. మన అడ్వకేట్ లక్ష్మీనారాయణ పాత్రికేయుడు, ఆయన కూడా కుర్చీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చంద్రు గారు స్వయంగా ఆయనే ఫోన్ చేసి ప్రెస్ క్లబ్ నా వంతుగా నేను మీకు సాయం అందిస్తాను, కూర్చోవడానికి పాత్రికేయ మిత్రులు ప్రజలు కూర్చోవడానికి ఉండాలన్న సంకల్పంతో ఆయన సహృదయంతో, మామూలుగా ఏమంటే మనం వెళ్ళి అడగడం వేరే, వారే ముందుకు రావడం అనేది గొప్ప విశేషం. వారి దాతృత్వానికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఏ సమస్యలు ఉన్నా మీరు ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఒక వేదిక అవుతుంది, అది ప్రెస్ క్లబ్ కర్నూలు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలంలోని కురువలి గ్రామ శివారు ప్రాంతంలో అక్రమంగా ఇసుక డంపు ఉందన్న సమాచారం రావడంతో బొమ్మనహాల్ ఎస్ఐ, రెవెన్యూ అధికారులు ఇసుక డంపు ఉన్న ప్రదేశానికి చేరుకుని సీజ్ చేశారు. దాదాపు 25 ట్రాక్టర్ల ఇసుక ఉన్నట్టు తెలిపారు. ఇసుక డంపు ఎవరిది అనేది విచారిస్తున్నట్లు తెలిపారు. హౌస్పేటలోని గాదిగన్నూరులో ఇటీవల సిలిండర్ పేలి బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిలో 2 మరణించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జంబీర్ అహ్మద్ ఖాన్ హాస్పిటల్ ని సందర్శించి మృతుడికి అంతిమ నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలియజేశారు. ప్రభుత్వం తరపున మృతుల హాలప్ప, గంగమ్మ కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు. ಆಯ್ತು ನೀನು ಬಾಡಿಗೆ ಕೊಟ್ಟವ್ರಾ? ಎಷ್ಟು ನಮ್ಮ ಕೊಟ್ಟು ಎಷ್ಟೊಬ್ಬ ಬಾಡಿಗೆ ನಿಮಗೆ ಎಷ್ಟು ಗಾಡಿ ಬಂದಿದ್ಯಾ? ನೀನು ಒಂದೇ ಒಬ್ಬನೇನಾ? ಅವತ್ತಿಂದ ಇಲ್ಲೇ ಇದೆಯಾ ನೀನು? ಅವತ್ತಿಂದ ಇಲ್ಲೇ ಇದೆಯಾ? ಎಷ್ಟಾಯ್ತು? ಇಲ್ಲ ಎಷ್ಟಾಯ್ತು? ಅದೇ ಊರವನು ನೀನು? ಅದೇ ಊರವನು. ಎಷ್ಟಾಯ್ತು ಬಾಡಿಗೆ? ಎಷ್ಟಾಯ್ತು ಅಂದಾಜು? ಅಂದಾಜು ಎಷ್ಟಾಯ್ತು? ನೀನು ಬಾಡಿಗೆ ಹೊಡೆದ್ರೆ ಎಷ್ಟಾಗ್ತದೆ? ಹಾಂ ಇಲ್ಲೋ ಈ ಗಾಡಿ ತಂದಿದೆಯಲ್ಲ ಎಷ್ಟಾಗ್ತದೆ? 4 ಸಾವಿರ ಅಂದರೆ ಎಷ್ಟು ದಿನ ಆಯಿತು? 30 ಸಾವಿರ ತಗೋ, ಒಂದು 50 ಸಾವಿರ ನೀವು ತಗೋ. ಊಟ ಎಲ್ಲ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ, ಎಲ್ಲ ಊಟಕ್ಕೆ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ಅಂತ ನಾನು ಆರಾಮಾಗಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಆರಾಮಾಗಿ ಒಂದೇ ಗಾಡಿ ಬಂದಿದ್ದಾ? ಒಂದೇ ಗಾಡಿ ಬಂದಿದ್ದಾ? ಇನ್ನೊಬ್ಬನ ಗಾಡಿ ಅವನಿಗೆ ನಾನು ಪರವಾಗಿ ಹೇಳಿ ಊರಿಗೆ ಅವ್ನಿಗೆ ದುಡ್ಡು ಕೊಡ್ತೀನಿ. ನಡಿಯಪ್ಪ ಆಂಬ್ಯುಲೆನ್ಸ್ ಸರ್ ಬನ್ನಿ, ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಗಾಡಿ. ಬರ್ತೀನಿ, ಊರು ಬರ್ತೀನಿ. ಹಲೋ మనోహరాబాద్ మండల కేంద్రంలో దుర్గామాతను మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు దర్శించుకుంటున్నారు. మనోహరాబాద్ పండితుడు రాము శర్మ అర్చన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్, రాష్ట్ర సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు నత్తి మల్లేష్ ముద్దురాజ్, మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, నాయకులు పాగాల అజయ్, నాగరాజు, సింగం శ్రీకాంత్, దుర్గామాత దీక్ష తీసుకున్న మాతలు, నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. ఖాదీ సంత గ్లోబల్ గా ఎదగాలి, సీఎం చంద్రబాబు. ప్రపంచ ఆర్థిక స్థిరీకరణ శక్తిగా భారత్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నడిపించేది న్యాయపాలనే, బుల్డోజర్ పాలన కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్. ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు, షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.